భయపడకు, నా పేరు కృష్ణ. నీకేం కాదు. మన కోసం పోలీసులు వెతుకుతూ ఉంటారు, వాళ్ళు వచ్చి కాపాడతారు, సరేనా? అందరూ మత్తులో ఉంటే మరి మీరు? నేను వాళ్ళిచ్చిన టాబ్లెట్ వేసుకోలేదు. మా నాన్న నన్ను ఎలా అయినా కాపాడతారు. అప్పుడు వీళ్ళ గురించి చెప్పాలని వాళ్ళకి తెలియకుండా వాళ్ళని చూస్తూ ఉన్నా. పోలీసులకి డౌట్ మొదలైంది. మీ వరకు వచ్చిన ఆ జేడీ ఇక్కడి వరకు రాదంటారా? పెద్దాయనకి ఫోన్ చేసి విషయం చెప్తాం అబ్బాయి. చెప్పు మీనాన్. జేడీ టీం రంగంలోకి దిగింది. మనకెక్కువ టైం లేదు. పని ఫాస్ట్గా ముగించుకుని టీంని ఇక్కడి నుంచి పంపించేయాలి. మీననే హెడ్ అనుకున్నాను, కానీ మీనన్ పైన పెద్దయ్య అని ఇంకెవరు ఉన్నారు. అతనే ఈ ఆపరేషన్ అంతా నడిపిస్తున్నాడు. మనల్ని పోలీసులు కాపాడినా, మీనన్ దొరికినా కూడా ఆయన గురించి చెప్పకపోవచ్చు. అందుకే నేను వెళ్ళి ఆ పెద్దయ్యని ఎవరో కనుక్కొని వస్తా. వాళ్ళ దగ్గరికి వెళ్తావా? వాళ్ళు నేను చూస్తే చంపేస్తారు. ఏం కాదు, ఈ ప్లేస్ గురించి నాకు బాగా తెలుసు. నేను వెళ్ళి వస్తా, నువ్వు సైలెంట్గా ఉండు. వెళ్ళదు కృష్ణ. ఏం కాదని చెప్తున్నానుగా. అయ్యో కృష్ణ, వెళ్ళదు. రేయ్, ఆ అమ్మాయిని చూడండి. ఒక్కతే నిలబడి ఉంది. నేను వెళ్తాను, నేను ఆ అమ్మాయిని పట్టుకోగానే వచ్చేయండి. అలాగే బాయ్. రమ్య వాళ్ళు నీ వైపు వస్తున్నారు. రమ్య, వాళ్ళు నిన్నే టార్గెట్ గా ఫిక్స్ అయ్యారు. నువ్వు రెడీగా ఉన్నావా? ఉన్నాను మ్యామ్. నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం కాదు. నువ్వు పానిక్ అవ్వద్దు. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం, టైం ఎంత అయింది? పోనీరా రే, ఆబ్రా. పోనీ. గైస్, వాళ్ళు రమ్యను కిడ్నాప్ చేశారు. మీరందరూ రిలాక్స్ అవ్వండి. మేము ఆ కార్ని ఫాలో అవుతున్నాం. ఓకే మేడం. కిరణ్, నువ్వు మా వెనకాల ఫాలో అవ్వు. ఓకే మేడం. కెడిపోని. నేను మీలాంటి బండే, సేమ్ నెంబర్ బండి పంపుతున్నా. నువ్వు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి సర్కిల్ వైపు వెళ్ళు. సర్కిల్లో మీరు లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోండి. రైట్ నుంచి నేను పంపిన బండి మీ ప్లేస్లోకి వచ్చేస్తుంది. జేడీ మీ బండిని ఫాలో అవుతుంది కాబట్టి ఆ బండి సిటీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మీరు ఫామ్ హౌస్కి వచ్చాక అప్పుడు జేడీకి జలకిద్దాం. సరే బాయ్. నర్సింగ్ బాయ్. ఆ బండి లాంటి బండే ఉంది కదా, దానికి అలాంటి నెంబర్ ప్లేటే వేసి తీసుకెళ్ళు. సరే బాయ్. జడే, ఈసారి నీలాగే ఓపిగ్గా ప్లాన్ చేసి నిన్ను కొట్టబోతున్నా. ఏంటి జేడీ ఇది? వీడు మళ్ళీ సిటీ వైపు వెళ్తున్నాడు. అదే నాకు అర్థం కావట్లేదు కేడి. మనం ఫాలో అవుతున్నామని తెలిస్తే పారిపోతాడు. ఆ పని చేయకుండా ఎందుకు రౌండ్స్ కొడుతున్నాడు? కిరణ్, నువ్వు దూరంగా ఫాలో అవుతున్నావా? అవుతున్నాను మేడం. వీళ్ళు వెళ్తున్న ఏరియా రెసిడెన్షియల్ ఏరియా మేడం. అక్కడ ఇంతమందిని పెట్టి ఆర్గాన్ ట్రాఫికింగ్ చేయడం
చాలా కష్టం మేడం. అవును కిరణ్, వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారనిపిస్తుంది. చూద్దాం ఏం చేస్తారో. రమ్య ప్రాణాలకి ఏదైనా ప్రమాదం వస్తే జేడి, మనం వెనకే ఉంటాం కేడి. అంతవరకు వస్తే కార్ని ఆపైనా సరే రమ్యని కాపాడదాం. చెప్పు రామస్వామి, మీరు తప్పించుకున్నారు. ఆ జేడి ఆ బండి వెనక వెళ్తుందా? అవును బాయ్, జేడీ వాళ్ళు మీరు పంపించిన కారు వెనుక వెళ్ళిపోయారు. ఎస్ 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 జేడే, నిన్ను ఓడించా, నేను నీ మీద గెలిచా. రే రామస్వామి, మీరు ఫాస్ట్గా ఫామ్ హౌస్కి వచ్చేయండి. సరే బాయ్, ఫామ్ హౌస్కి పోనీరా. మళ్ళీ వచ్చిన రూట్కే వస్తున్నారు. ఎందుకు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు? కిరణ్, వెనకాల ఏమైనా వెహికల్స్ ఫాలో అవుతున్నాయా? ఏం లేవు మేడం.